ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో కుప్పానికి చేరుకోనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ పదవి బాధ్యతలు చేపట్టాక తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. 2 రోజుల పర్యటనకు సంబంధించి మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. బెంగళూరు నుంచి పిఎస్ వైద్య కళాశాలలోని హెలిప్యాడ్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మన దగ్గర గంగాధర నెల్లూరు శాసనసభ్యులు ఉన్నారు, థామస్ ఆయన సార్, ముఖ్యమంత్రి పర్యటన ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇప్పుడు చూసారంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో చాలా గవర్నమెంట్ వచ్చి చాలా వర్స్ట్ గా జరిగింది. ఎక్కడ చూసినా మా కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టించినారు. సో కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ పైనే మా ఫోకస్ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచిన తర్వాత మన చిత్తూరు జిల్లాకి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి మేమందరూ కూడా వెహికల్లో ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఆశతో ఎదురు చూస్తున్నాము. మా ఫోకస్ అంతా మెయిన్గా డెవలప్మెంట్ పైనే ఉంటుంది. సో కాబట్టి యూత్కి జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత మాది, అదేవిధంగా మంచి ప్రభుత్వం జరపాల్సిన బాధ్యత మాది. సో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము అండగా ఉంటాము. అదేవిధంగా గంగాధర నెల్లూరు వెనుకబడి నియోజకవర్గం కాబట్టి అక్కడ కొత్త కంపెనీలంతా తీసుకొచ్చి యూత్ అందరికీ జాబ్ ఇవ్వాలని చెప్పేసి మా ఉద్దేశం. ఇది కాకుండా ఆల్రెడీ మెగా డిఎస్సికి ఆల్రెడీ మన ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చెప్పినట్లే మేము ఏమేమి వాగ్దానం ఇచ్చామో అవన్నీ కూడా చేసి చూపిస్తాము. ఇది కాకుండా వాలంటీర్లకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం సచివాలయం నుంచి డైరెక్ట్గా వాళ్ళకే చేరేటట్టుగా మేము చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాలు మీరు బ్రహ్మాండంగా మంచి ప్రభుత్వాన్ని మీరు చూడబోతారు. పక్షపాతం లేకుండా ప్రజలకి అందుబాటులో మేమందరూ కూడా ఉంటాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా శనివారం విజయవాడలో మన పార్టీ కార్యాలయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు. వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు. మా నియోజకవర్గంలో కూడా మేము వీక్లీ రివ్యూ పెట్టుకుంటున్నాము. ఏ ఇష్యూనా కూడా ప్రజలతో మమేకమై అక్కడక్కడే సాల్వ్ చేసి మంచి ప్రభుత్వం ఇవ్వడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. ఈ 5 రోజులు ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడానికి మంచి బాట వేసి మంచి డెవలప్మెంట్ చూపించి పిల్లలందరికీ కూడా మంచి ట్రాక్లో పెట్టి మంచిగా వాళ్ళందరికీ కూడా జాబ్ ఇచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ. సో ఇది పరిస్థితి. 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కొద్దిసేపు తర్వాత పర్యటన ప్రారంభమవుతుంది. ముందుగా ఇటీవల ఆగిపోయిన అంటే 2014 నుంచి 19 వరకు దాదాపు 85% పనులు పూర్తి చేసి కేవలం 15% మాత్రమే మిగిలిపోయిన హంద్రీనివా ఎత్తిపోతల పథకం కుప్పం బ్రాంచ్ కెనాల్ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఆ తర్వాత ఆర్ఎన్బి రోడ్ల భవనాల అతిథి గృహంలో రాత్రికి బస చేసి తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మొదటి రోజు పర్యటన ముగుస్తుంది. తర్వాత 2వ రోజు ఉదయం తిరిగి కుప్పం సమీపంలో ఉన్న డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత మళ్ళీ హంద్రీనివా ఎత్తిపోతల పథకంలో భాగంగా శాంతిపురం మండలం ప్రాంతంలో ఉన్న కాలువను పరిశీలించనున్నారు. మన దగ్గర నియోజకవర్గ సమన్వయకర్తలున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారు? ఈ రోజు మా ఆరాధ్య దైవం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు ముఖ్యమంత్రి హోదాలో మాకు వస్తున్న మాకందరికి పండుగ వాతావరణం. దయచేసి ఈ 5 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గంలో మాకు విపరీతమైనటువంటి మా పైన తప్పుడు కేసులు పెట్టడం కానీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడే విధంగా చేశారు. మా దేవుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో ఆగిపోయిన పనులన్నింటి కూడా ఈవేళే ప్రతి గ్రామ పంచాయతీ కూడా 1 కోటి రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీ 2 కోట్ల రూపాయలతో జీవో తీసుకుని మా ముఖ్యమంత్రి గారు తొలిడుగు పెడుతున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు నుంచి పరుగులు పెడుతున్నాయి. అదేవిధంగా 85% పూర్తయినటువంటి హంద్రీనివా కాలువను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి తక్షణమే పరిశీలన చేసి రేపటి నుంచి కూడా కార్యక్రమాలు జరిగే విధంగా ఇవాళ సారు జల్లిగానిపల్లి దగ్గర 1 గంటకు అక్కడ పోయి కాళ్ళను పరిశీలిస్తారు. అటువైపు అటు నుంచి చిన్నారెడ్డి గారు చూసుకుని ఆ పనులు వేగవంతం చేయాలని చెప్పి కంకణ కట్టుకున్నారు. కాబట్టి కుప్పం ప్రజల దృష్టిలో మా దేవుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మేమని కలలు కన్నాం. తప్పకుండా మా ప్రాంతానికి స్వర్ణయుగం వస్తుంది. మేము చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది పూర్తిగా మధ్యలో ఆగిపోయిన హంద్రీనివా ఎత్తిపోతల పథకం పనులను జల్లిగానిపల్లి, చిన్నదూడిపల్లి ప్రాంతాల్లో పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ
బహిరంగ సభ తర్వాత ఈ రోజు పర్యటన ముగిరింది. 2 రోజుల పాటు అటు అధికారులతో సమీక్ష సమావేశాలు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులతో సమీక్ష సమావేశాలు, అంటే 2 రకాలుగా ముఖ్యమంత్రి హోదాలో నియోజకవర్గ అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ అధినేతగా పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలను ఈ పర్యటనలో ఆయన పరిశీలించనున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. స్వప్న, కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కుప్పం నుంచి.